ఆకలితో ఉన్నోళ్లకు బిర్యానీ పెడితే ఎట్లుంటది? దూపతో ఉన్నోళ్లకు సల్లటి మజ్జిగిస్తే ఎంత సంబరపడతారు? తెలంగాణ రాగడ్లని గట్లనే ఫీల్ అవుతుండొచ్చు. రారమ్మని ఎన్ని మాటల బతిమలాడిన రాణి సుట్టం ఫోన్ చేసి మరి వచ్చినట్టు, మళ్ళా ఇటు తొవ్వేదొక్కనని అలిగిపోయిన బిడ్డ అవ్వగారింటి బాట పట్టినట్టు ఆనలు గురుస్తుండుతోని అన్నదాతల ఆనందం అలుగు మారుతుందిలా. నారుమడులు నవ్వుతున్నాయి, పత్తి మొలకలు మురుస్తున్నాయి, బావుల్లో ఊటలు పడుతున్నాయి, గొర్రు కొట్టుడు జోరైతుంది, నాట్లేసుడు రువ్వడైతుంది. మొత్తానికి వ్యవసం ఎగిరి గంతేస్తుందనుకోరాదు ఆనలతోని. కాలం అటైతుందో ఇటైతుందో అని రైతులంతా రంది పడుతున్నాయాల. ఆనలు అందుకునే వరకు రైతులు జరంత నిమ్మలబడ్డరు. వరి వదిలిపెట్టుడే అనే ఆలోచన వచ్చింది. నిన్న వర్షం అట్లా కొంచెం ఆశ సిగిరించింది మాకు. ఇలాగే వర్షాలు పడితే భగవంతుని దయ వల్ల మా రైతుల కష్టాలన్నీ పోతాయి. కొద్దిగా వర్షాలు పడట్లా నిన్నటి నుంచి ఏడన్నా నీళ్లు కనబడుతున్నాయి. ఇంతకు ముందు ఎక్కడ చూసినా నీళ్ళే లేవు. ఆనలు ఆలస్యమైనవని రంది పడకుండా తక్కువ కాలంలో పంట చేతికొచ్చే రకాలు అలకాలంటున్నారు వ్యవసాయ సైంటిస్టులు. జూలై చివరి వరకు కూడా ఈ స్వల్పకాలిక రకాలు అంటే 125 రోజుల పంట కాలం రకాలను పోసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకో 2 రోజులు గట్టిగానే ఉంటాయట ఆనలు. కాబట్టి ఇంకింత జోరైతుండొచ్చు వ్యవసాయం. కానీ మొన్నటిదాకా రందితోటున్న అక్కలంతా పాటలు పాడుకుంటా నాట్లేసుకుంటా చిన్న మురిపం కాదు పో.